Hello and Namaskaram to all photo and videographers. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనము ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అని అనుకోవడానికి ముందు మన దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయి అంటే మినిమం ప్రాపర్టీస్ టు షూట్ వీడియో అండ్ ఫోటోగ్రఫీ. ఒక మినిమం ప్రాపర్టీస్ అని ఉంటాయి కదా, అవి మీకు ఎరకనా? మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు ఎట్లయినా చెప్తా, మీరు ఏమనుకున్నారన్నది కామెంట్ రూపంలో రాయండి. నేను చెప్పింది కరెక్టా కాదా అది కూడా కామెంట్లో రాయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, స్పెషల్గా మీకు దీని మీద నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తప్పు అనిపించిందా, రైట్ అనిపించినా, ఎలాంటి బాధరబంది పడకుండా కామెంట్ రూపంలో రాయండి. ఈరోజు టాపిక్ వచ్చిందంటే ఒక ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్ దగ్గర మినిమంగా తక్కువ తను షూట్ చేయడానికి ముందు, రికార్డింగ్కి ముందు తన దగ్గర ఉండవలసిన మూడు నాలుగు ఐటమ్స్ అనమాట. ఒకటి లైట్ కిట్, నెక్స్ట్ మన ట్రైప్యాడ్, థర్డ్ వన్ వచ్చేసి ఒక చిప్, రికార్డింగ్ గురించి ఒక చిప్. ఈ మూడు ఐటమ్స్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. లేదంటే అరే లైట్లు ఉన్నాయా అని మన ఫ్రెండ్ ఫోన్ చేసి అడగడం కానీ, చిప్ ఎవరైనా ఇప్పుడు మీరు టీఆర్ చేసేవాళ్ళు అనుకోండి, చిప్ గురించి అడగడం కానీ, లైట్ల గురించి అడగడం కానీ, ఇవన్నీ ఉండొద్దు అనమాట. మన సొంతంగా ఉండవలసిన మినిమం ఐటమ్స్ ఏంటండి అవి అంటే ఒక 3 స్టాండ్స్, దానికి పైన 3 వీడియో గన్స్, మళ్ళీ 4 అంబ్రెల్లాలు, 4 వైర్ బండల్స్, ఒక 4 సాకెట్లు గల కరెంట్ బాక్స్ విత్ ఫీమేల్ ఫ్లగ్. అన్నిటికీ మెయిల్, ఆ 4 వైర్ బండల్స్కి కూడా మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్లగ్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకో చిన్న పెద్ద అంటే దొడ్డు వైర్ ఉండి అదొక 1 మీటర్ కానీ 1.5 మీటర్ కానీ ఉండి కొంచెం థిక్గా ఉండి ఒక సైడ్ ఫీమేల్ ఉండాలి, మేల్ అనేది ఉండొద్దు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు మనము ఫంక్షన్ హాల్కి వెళ్తాం, మినిమంగా ఒక 3 లైట్లు అవసరం అనుకోండి. 3 స్టాండ్లు, 3 లైట్లు వాడతాము. ఒకవేళ అక్కడ మన ఏదైతే అంబ్రెల్లాలు తీసుకుపోతున్నాం కదా, తీసుకుపోయేటప్పుడు క్యారీ చేసి అక్కడ వెళ్ళేటప్పుడు మనకేమన్నా అందులో ఏదన్నా అంబ్రెల్లా చినిగిపోవడం కానీ ఇలాంటి ఏమైనా పాడైపోతే ఇంకో ఎక్స్ట్రాలో ఒకటి ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. అలాగే వైర్ బండల్ 4 ఎందుకు అన్నానంటే, ఒక వైర్ బండలు ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే అక్కడ వెళ్ళి ఫంక్షన్ హాల్లో మీరు బాధారబంది పడకుండా, టెన్షన్ పడకుండా, చలో అది పక్కకి పెట్టి ఇంటికి పోయినాక చూసుకుందాం దీని సంగతి అని వేరే బండలతో మీరు ఆ 3 లైట్లు సెట్ చేసుకోవచ్చు. హోటల్కి వెళ్ళినారనుకోండి, తను కూడా ఏంటంటే ఫ్లగ్స్ ఉంటేనే అలౌడ్ చేస్తాడు. హోటల్ కానీ ఇవాళ రేపున్న కొన్ని కన్వెన్షన్ హౌస్లలో వాళ్ళు ఈ వైర్లు ఉంటే మాత్రం అలౌ చేయరు. ఎందుకంటే అక్కడ కొంచెం ఇట్లా అన్న స్పార్కల్స్ వచ్చినా కూడా కరెంట్ ఏదైతే ట్రిప్ అయిపోతుంది అనమాట. ట్రిప్ అయ్యి అక్కడ ఉన్న లైట్స్, మనకి ఏదైతే హాల్లో ఉన్నో లైట్లు బంద్ అయిపోతాయి. దాని గురించి వాడు మిమ్మల్ని వితౌట్ ఫ్లాగ్ అలౌ చేయడు. అలాగే మీరు మెహందీ ఫంక్షన్స్, కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉండి రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ గార్డెన్లో ప్రోగ్రామ్ అవుతుంది అనుకోండి, అక్కడ మీకు ఫ్లగ్లు ఉండవు. మెయిల్ ఫ్లగ్లు, ఫీమేల్ ఫ్లగ్ ఇస్తున్నట్టే మీరు ఎక్స్టెన్షన్ బాక్స్ ఇస్తే ముంగట వైర్ కట్ చేసేస్తాడు వాడు. ముంగట ఫ్లగ్ కట్ చేసి వైర్ తీసుకొని అందులో జాయింట్ చేస్తూ అంటాడు. వాళ్ళ దగ్గర ఏదో వైర్ ఉంటుంది, అందులో జాయింట్ చేసి ఇస్తూ అంటాడు. అప్పుడు మన బాక్స్కున్న కట్ చేయనీయకుండా నేను ఏదైతే చెప్పాను కదా, 1 మీటర్ ఒక చిన్న ముక్క ఉంటే ఒక సైడ్ ఫీమేల్ ఉండాలి, మిగతాది ఓపెన్ ఉంటే వాడు అందులో కలిపేస్తాడు. కరెంట్ కలిపి ఇచ్చినప్పుడు అక్కడ నుండి మన ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని ఈ 3 లైట్లు అనేది సెట్ చేసుకోవచ్చు. 2 3 అన్నది మీ ఇష్టం. ఈ లైటింగ్ వల్ల ఏంటంటే మీరు రెడీ టు షూట్ అన్నట్టు ఉంటుంది. మీ ఆర్డర్ సొంతమై ఉంటే, మీ సొంతంగా ఒక చిప్ ఉంటే మీరు అక్కడ నుండి రికార్డింగ్ అనేది చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు ఒక ఆర్డర్ అంటే మేము ప్రొఫెషనల్స్ అంటాం కానీ వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. ఆర్డర్ బుక్ చేసుకోవాలి, ఒకరికి ట్రాన్స్ఫర్ చెప్పేసేయాలి, వాడే లైట్లు తీసుకొని రావాలి, వాడే మీకు రికార్డింగ్ చేసి ఇవ్వాలి, వాడు తీసుకెళ్ళి ఎడిటింగ్కి ఇవ్వాలి, చేయించుకోవాలి, మీద మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. అక్కడ పోయినాక ఆ ఇబ్బందులు ఏదైతే అవుతాయో అవి మాకెరక. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నానన్నాను. నేను ఇంతే కాకుండా ఇంతకుముందు లైవ్లు కూడా చేసేవాడిని. అక్కడ ఈ ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ పడే బాధలు నేను కంటితో చూసినాను. ఏంటంటే
ఒక దగ్గర నుండి కెమెరా రెంట్కి తెస్తాడు, అతని దగ్గరికి వెళ్ళి వైర్ల బండల్ ఏదో అదే వైర్ల కిట్ తెస్తాడు. అందులో కొన్నిటికి ఫ్లగ్గులు ఉన్నాయి, బల్బు పోయి ఉంటుంది, మీకు అంబ్రెల్లాలు ఉండవు, కొన్నిట్లో ఉంటాయి. ఇవన్నీ ఉండొద్దు, మనకు బాధరా బంది. మనం వెళ్ళగా మనకు ఆర్డర్ వచ్చింది, జస్ట్ అది బాబు ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది చేసుకుంటావా, టీఆర్ అనుకుంటున్నాము, ఒక ఎవరైనా స్టూడియో వాళ్ళు మీకు చేసి చెప్పేసి టీఆర్ ఉంది చేసుకోండి అంటే నేను రెడీ సార్ వెళ్తానని మీరు ఒప్పుకుంటారు. మీ ఆ టీఆర్ అమౌంట్ ఏదో మాట్లాడేసుకుంటారు. కానీ మీ దగ్గర మినిమం లైట్ కిట్ ఉండేటట్టు చూసుకోండి. వాడేదో తనేదో ఇచ్చిండు అనుకోండి, అక్కడ నుండి రెంట్కి తీసుకోమని, ఆ కెమెరా మాత్రం రెంట్కి తీసుకోండి, కాదని అన్నట్లేదు. ఎందుకంటే కెమెరా ఈజ్ ఏ ఎక్స్పాన్సివ్. 1 లక్షలు 2 లక్షలు 3 లక్షల కెమెరాలు ఉంటున్నాయి కాబట్టి అంత పెద్ద కెమెరాలు మనం సొంతంగా కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. కానీ నేనైతే చెప్పానో ఇది మీకు ఒక 10,000లో మొత్తం వస్తుంది. లైట్ కిట్ ఒక 6,500లో వచ్చేస్తుంది. ఒక ట్రైప్యాడ్, ఈ రెండు కలిపితే 10,000 మించి మీకు ఖర్చులు ఉండవు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎవరైనా ట్రాన్స్ఫర్ ఆర్డర్లు చేస్తున్నా కూడా వాన్ కంటిలో వాడు ముందు ఈ వీడియోగ్రాఫర్ కానీ ఫోటోగ్రాఫర్ కానీ వీళ్ళకి మనము ఆర్డర్ ఇస్తే ఎట్లాంటి మనకి ఇబ్బందులు పెట్టకుండా కెమెరా చిప్పు ఇచ్చేస్తే వాళ్ళు షూట్ చేసుకొని తెచ్చిస్తారు. ఎందుకంటే ఈరోజు మెయిన్ అదే ప్రాబ్లం ఏంటంటే మనం రెంట్ తెచ్చినాం అనుకోండి, ఎక్కడి నుండో వచ్చిన ఆ ట్రైప్యాడ్ కరెక్ట్ కూర్చోదు, కరెక్ట్ లెగ్ ఉండదు, హ్యాండిల్స్ వీకేస్తూ ఉంటారు, దాన్ని ఇట్లా తిప్పుతూ ఉంటారు, ఒకరికి సూట్ అవుతుంది ఒకరికి సూట్ కాదు. ఈ ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ప్రాపర్టీ గుర్తుంచుకోండి, ఒక ట్రైప్యాడ్, ఒక లైట్ కిట్. ఇది జస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అండ్ ఫర్ ఓన్ ఆర్డర్స్ టూ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాలా, ప్రతి క్లిప్లో యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఒక 4-5 సార్లు, ఆ తర్వాత పెట్టదలుచుకోలేదు కూడా. అదేంటంటారా, నేను కింద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను, నా పర్సనల్ నంబర్ స్క్రోలింగ్లో. దీనికి మీరు కంపల్సరీ నా నుండి ఆల్రెడీ ఎవరైతే నన్ను పరిచయం ఉన్నారో వాళ్ళు నా నంబర్ ఉంది వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర అయితే లేదు. కానీ మీరు నాతో కాంటాక్ట్ కావాలనుకుంటున్నారు అయితే ఏదైతే నేను కింద స్క్రోల్లో వాట్సాప్ నంబర్ ఇస్తున్నానో ఆ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ఏమని పెట్టాలా, ఇక్కడ 2 కేటగిరీలు, ఒకటి ఆర్డర్లు చేయించుకునే వాళ్ళు, ఆర్డర్లు చేసేవాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు ఆర్డర్లు చేసేవాళ్ళు అనుకుందాం, నా పేరు ఫలానా ఫర్నాండిస్, నేను ఉండేది మీ విలేజ్ కానీ తాలూకా కానీ పేరు చెప్పండి. నెక్స్ట్ వచ్చి మీరు ఆపరేటింగ్ చేస్తారా, లేదు నేను టీఆర్ చేస్తాను, నా దగ్గర నికాన్ కానీ సోనీ కానీ కెనాన్ కానీ ఈ కెమెరా ఉంది అని నాకు మెసేజ్ పెడితే, ఇది నా పర్సనల్ నెంబర్ అని పెడితే నేను తప్పకుండా ఒక 24 అవర్స్లో మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి మళ్ళీ నాకు మీతోటి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో తీసుకుంటాను. అలాగే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు అంటే ఎక్కువ మీకు ఎవరైతే పనులు చేయడానికి అవసరమో, ఎవరితోటన్నా మీకు ఆర్డర్లు ఉన్నాయి కానీ మీకు కరెక్ట్గా స్టాఫ్ దొరకలేదు, టీఆర్ అంటే డబ్బులు తీసుకొని టైంకి వచ్చి చేసేవాళ్ళు అని కానీ, లేకపోతే పర్ఫెక్ట్ ఫోటో వీడియోగ్రాఫర్స్ కానీ అట్లా కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీది స్టూడియోనా లేక ఈవెంట్స్ చేస్తూ ఉంటారా రాసేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి, మీరు ఉండే ఏరియా సంగారెడ్డిలో ఏ గ్రామం అది చెప్పేసేస్తే, మళ్ళీ మీకు ఫ్రీలాన్సర్స్ అవసరం ఉందా లేక ఆపరేటర్లు అవసరం ఉందా, ఇద్దరు ఒక్కొక్కసారి నా దగ్గర 2 అవసరం పడుతూ ఉంటాయంటే ఆ విషయాన్ని కూడా నేను రాసుకొని నోట్ చేసేసుకొని అందరికీ తెలుపగలుగుతాను. ఈ 2 కాక మీకు క్యాండిడేట్ ఫోటోగ్రఫీ కానీ, మళ్ళీ సినిమాటిక్ వీడియోగ్రఫీ కానీ, ఎల్ఈడీలు కానీ, నెట్ లైవ్ కానీ, లైవ్ స్ట్రీమింగ్ కానీ, నెట్ లైవ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ అన్న సేమ్, ఇవి ఏవి కావాలన్నా కూడా, ఏ ఏరియాలో కావాలన్నా కూడా అక్కడ వాళ్ళని నేను ప్రిఫర్ చేస్తాను. లేదా ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే నాతో అయినంత మట్టుకు మీకు సెట్ చేయడానికి ప్రయత్నిస్తాను అంతే. కానీ మొత్తం బాధ్యతలు నేను తీసుకోను. మీరు కూడా ఏంటంటే వాళ్ళు టైంకి వచ్చినప్పుడు డబ్బులు టైంకి ఇచ్చేసేయండి, మీరు టైంకు డబ్బులు తీసుకున్నప్పుడు టైంకి వర్క్ చేసి పెట్టండి. దాని గురించనే ఈ కింద ఇంకా మళ్ళీ దీన్ని ఎక్కువ లాంగ్ అవుతుంది కాబట్టి కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి
మీరు ఒక మెసేజ్ పెట్టండి, లేదా మీ పర్సనల్ నంబర్, మీ పేరు పెట్టండి. నేను మిగతా విషయాలు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఒక 24 అవర్స్లో మీకు నేను పరిచయం అయిపోతాను. మన పరిచయమే మనకు ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది. కాబట్టి మీ నంబరు, ఫోన్ నంబర్, మీకు ఏం చెప్పడానికి అర్థం అవ్వట్లేదు, మీ ఫోన్ నంబరు, మీ పేరు నా వాట్సాప్ నంబర్కి పెట్టేసేస్తే నేను మీకు కాల్ చేసి మిగతా విషయాలన్నీ కనుక్కుంటాను. థ్యాంక్ యూ.